ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుబ్బా ప్రాంతంలో మొదలైనటువంటి ఈ యాత్ర మొత్తం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభాస్ టాకీస్ శివాజీ చౌరస్తా మీదుగా కొనసాగుతుంది. ఉప్పల్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఆ వేడుకల్ని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ కూడా జోష్ నింపుతున్నారు. మాట్లాడదాం, ఏం చెప్తారు? శివాజీ జయంతి వేడుకలు ఘనంగా కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంటుంది అసలు ఈ ప్రోగ్రామ్? ఈ రోజు హిందువులుగా గర్వంగా చెప్తున్నట్టు ఆ ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్ కు దక్కుతుంది. హిందూ హృదయ సామ్రాట్, హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజు జై భవాని అని మొఘలుల గుండెల్లో నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇందూరు నగర ప్రజలందరికీ, మీడియాకు, అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా హిందువుల పైన, హిందూ మహిళల పైన 17 సంవత్సరాల యుక్త వయసులోనే కత్తిపట్టి మొఘలుల శివాజీ మహారాజ్ ఈ రోజు ఆ ఘనతంతా కూడా నిజంగా చెప్పాలంటే ఆయన తల్లి జిజియా మాతకు దక్కుతుంది. ఆయన కడుపులో ఉన్నప్పుడే మన సనాతన హిందూ ధర్మము దేశం కోసం త్యాగం చేసిన మహాపురుషుల కథలు ఆయన పుట్టిన తర్వాత కలగలిపి ఆయనను పెంచి పోషించడం జరిగింది. పరిపాలన ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం ఆయన ఆయన ప్రభుత్వము ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతా ఉంది. ముఖ్యంగా యువకులకు ఏదైతే వివేకానంద గారు చెప్పినట్లు ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వీరత్వము, పౌరుషము కలగలుపుకొని 2048 అఖండ భారత్ కోసం మనం అందరం కూడా, హిందువులందరూ కూడా ప్రతిజ్ఞ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ శుభ సందర్భంగా మరి ఒక్కసారి 395వ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై. యువత నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. శివాజీకి సంబంధించిన అంటే యువతకు ఏం పిలిపిస్తారు ఈ సందర్భంగా? యువతకు నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, హిందువులు అంటే ఏ మతం మీద దాడి చేసే వాళ్ళు కారు, కానీ మన మతాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు సమాజంలో చూస్తా ఉన్నాం, హిందుత్వుల పైన ఆ రోజు మొఘలుల కాలంలో జరిగినట్లే ఈ రోజు సమాజంలో కూడా హిందువుల పైన దాడులు, హిందూ మహిళల పైన లవ్ జిహాద్ అనే పేరు మీద ఈ రోజు అనేక అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే జిజియాబాయి ఈనాటి మహిళలందరికీ ఆదర్శం, ఆమె వీర వనిత, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లల్ని వీరగాథలు, దేశ సంస్కృతికి సంబంధించిన చరిత్ర రాబోయే తరానికి తెలిపి, ఈ బాబర్ గురించో అక్బర్ గురించో కథలు కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహాపురుషుల కథలు రాబోయే తరానికి మీరు చెప్పి వారిని వీర పురుషులుగా తయారు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు చేశారు? మొత్తం కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రామ్, ఎట్లా ముందుకెళ్తుంది అసలు? అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గత 9 ఏళ్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మా యూత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనికి ఆర్య మరాఠా సంఘం సభ్యులు మరియు ఇక్కడ చోటుబాయ్ గారు మరియు మా యొక్క ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారు అటువంటి వీళ్ళందరి పూర్తి మద్దతుతో హిందువులు చేసుకునే పెద్ద పండుగ మా యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు ఇక్కడ
ర్యాలీ రూపంలో ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 19 రోజున సాయంత్రం 6 గంటలకు గౌతమ్ నగర్ మీదుగా శోభయాత్ర ప్రారంభమై ఇక్కడ ఆదర్శ్ నగర్ చౌరస్తాలో ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు అతిథులను ఇక్కడికి ఇచ్చేసినందుకు శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసాం. ఈ విగ్రహ ఏర్పాటుకు ఈ విగ్రహానికి కూడా అందరు పూలమాలలు వేస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇక్కడ నుంచి అందరూ ర్యాలీగా బయలుదేరుతూ ఇక్కడ మన శివాజీ ఇంకోటి జైన్ మందిర్ దగ్గర ఉన్న విగ్రహం వద్దకు అందరూ ర్యాలీగా బయలుదేరుతారు. ఉదయం 9 గంటల నుంచి ఇందూరు పట్టణంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ప్రతి హిందూ జరుపుకుంటున్నాడు. చాలా ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు జయంతి ఉత్సవాల్లో ఆనందంతో చేసుకుంటున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ఇందూరు ఎంట్రన్స్ బోర్గం కమాన్ దగ్గర 50 మందితోటి ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి మేడం సునీత మేడం రావడం జరిగింది. ఇందూరు పట్టణంలోనే శివాజీ జయంతి డీజే సాంగ్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఫస్ట్ టైం ఇందూరు పట్టణంలో శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో 45 మంది పైగా రక్తదానం ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే శివాజీ మహారాజు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఎన్నో యుద్ధాలు చేయడం జరిగింది. మరి అసలు మహనీయుడికి ప్రతి హిందూ యువత కోడికి ముందుకొచ్చి వారిని ఆదర్శం తీసుకొని ముందుకు పోవాల్సింది మా సంకల్పం. శివాజీ సేవా సంస్థ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. ఇందూరు పట్టణంలో అనేక ఏరియాలలో కోడికి ఈ యొక్క ర్యాలీ కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా గ్రామాలలో ప్రతి తల్లి కోడికి ఒక జీజమాతలుగా తయారయ్యి తన పిల్లల్ని ఒక శివాజీ మాతలకు తయారు చేయాల్సిందిగా మేము సంకల్పం తీసుకున్నాం. అందుకనే గ్రామాలలో శివాజీ మహారాజు లెక్క తయారు కావాలి. మన దేశం పట్ల, మన ధర్మం పట్ల మనకు అవగాహన ఉండాలి. మన శివాజీ మహారాజు లేకపోతే ఈరోజు మనం హిందువులు ఉండలేం. మన గుళ్ళు గోపులు ఉండేటే కాదు, అసలు మహనీయుడుకి మనం అందరం ఆదర్శం తీసుకొని ముందుకు పోవాలనేది మా యొక్క సంకల్పం. మరి అదేవిధంగా మేము గతం అనేక సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ డిమాండ్ చేయడం జరిగింది. స్వాతంత్రం 70 సంవత్సరాలైంది. ఈ రోజు కూడా శివాజీ మహారాజ్ జయంతి రోజు హాలిడే ప్రకటించబడం చాలా ఆవేదకరంగా వేస్తుంది మాకు. ఎందుకంటే ఆ యొక్క మహనీయుడు జయంతి నేషనల్ డేగా ప్రకటించాలని మరోసారి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఒక్కనే కాదు, హిందువులు, భారతదేశంలోని హిందువులందరూ, అదేవిధంగా తెలంగాణలోని హిందువులందరూ, హిందువులోని హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ డేగా ప్రకటించే వరకు ప్రతి ఒక్కరూ ముందుండి పోరాడాలి అని వారిని ఆదర్శం చేసుకొని ముందు పోయే విధంగా పోరాడాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ శివాజీ సేవా సమితి ఇందూర్ లక్ష్మణరావు పటేల్ మాట్లాడుతున్నా. మొత్తానికి కూడా ఉదయం నుంచి కూడా సంబంధించినటువంటి వివిధ కాలనీలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా నిజామాబాద్ లో శివాజీ ర్యాలీని కూడా నిర్వహిస్తున్నారు. ఒకటే సందేశం, ఎవరు చెప్పినా కూడా ఛత్రపతి శివాజీ అంటే యువతకు ఆదర్శం, లోకానికి ఆదర్శం. ప్రతి ఒక్కరు కూడా శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మొఘలుల తరం ఏదైతే కొన్ని వందల ఏళ్ల నాటి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా జిజియాబాయికి ఎంతో మంది సంతానం ఉండి కూడా వాళ్ళందరూ కూడా చనిపోయినప్పటికీ శివుడి అనుగ్రహంతో పుట్టిండు కాబట్టి శివాజీ అని చెప్పేసి పేరు నామకరణం చేసి కూడా మొత్తం దేశానికి, ప్రపంచానికి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి శివాజీ సేవలు గాని, శివాజీ మహారాజ్ పోరాట స్ఫూర్తిని గాని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రముఖులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.